హలో యస్ వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మన డెమో క్లాసెస్లో బాగా ఫస్ట్ సీడ్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సీడ్లు, సీడ్ డెవలప్మెంట్, స్ట్రక్చర్, డార్మెన్సీ, జర్మినేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ సీడ్ అనేది చూద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సీడ్. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ సీడ్లో ఫస్ట్ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్లవర్లో పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్, సో ఈ టూ ప్రాసెసెస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత సో ఈ ఫ్లవర్లో ఉన్న పార్ట్స్ అన్నీ వేరే పార్ట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. అందులో కన్వర్ట్ అయ్యేవి ఫస్ట్ జైగో అనేది ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ పెన్. ఈ పెన్ అనేది ఏదైతే మనకి ఎండోస్పర్మిక్ ప్లాంట్స్లో ఉంటుందో ఆ ఎండోస్పర్మిక్ ప్లాంట్స్లో ఉన్న ఈ పెన్ అనేది ఎండోస్పర్మ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఓవ్యూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకు సీడ్స్గా ఫామ్ అవుతాయి. ప్రతి ఒక్క ప్లాంట్లో ఈ ఓవ్యూల్స్ అనేవి సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి అండ్ ఓవరీ అనేది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అదర్ ఇంటిగ్యుమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి సీడ్ కోడ్గా కన్వర్ట్ అవుతాయి. సో మనకి ఈ సీడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవ్యూల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ సీడ్స్. సో ఈ టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేవి ఎండోస్పర్మ్ని బేస్ చేసుకొని ఇవి టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎండోస్పర్మిక్ సీడ్స్ అండ్ సెకండ్ వచ్చేసి నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ఫస్ట్ వచ్చేసి ఎండోస్పర్మిక్ సీడ్స్. ఈ ఎండోస్పర్మిక్ సీడ్స్నే ఆల్బుమినస్ సీడ్స్ అంటారు. ఈ ఎండోస్పర్మ్, అసలు ఎండోస్పర్మ్ అంటే ఏంటి? సో ఎంబ్రియో చుట్టూ ఈ ఎండోస్పర్మ్ లేయర్ అనేది అలానే ఉండిపోతుంది డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా. జైగోట్ నుంచి ఎంబ్రియో కన్వర్ట్ అయిన ప్రాసెస్లో ఎండోస్పర్మ్ అనేది కంప్లీట్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే జైగోట్ అనేది అవి నాన్ ఎండోస్పర్మిక్ ప్లాంట్స్ అవుతాయి. అలా కాకుండా ఎంబ్రియో చుట్టూ ఎండోస్పర్మిక్ లేయర్, సో ఇది ఎంబ్రియో అనుకుంటే దీని చుట్టూ ఎండోస్పర్మ్ లేయర్ అనేది ఉంటుంది. ఇది ఎంబ్రియో మనకి. ఇలా ఎండోస్పర్మ్ అనేది రిమైన్ అయి ఉంటే వాటిని ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. ఎంబ్రియో చుట్టూ ఈ ఎండోస్పర్మ్ లేకపోతే నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోస్పర్మిక్ సీడ్స్ వచ్చేసి మెయిస్, వీట్ అండ్ కోకోనట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ వచ్చేసి పీ అండ్ బీన్. సో దీన్ని మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎండోస్పర్మిక్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోనోకాట్స్. ఆల్ మోనోకాట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోస్పర్మిక్ సీడ్స్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ వచ్చేసి డైకాట్స్. డైకాట్స్ అన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. సో ఇది టైప్స్ ఆఫ్ సీడ్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎండోస్పర్మ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్. సో ఇప్పుడు మనం డైకాట్ సీడ్, మోనోకాట్ సీడ్స్ అని రెండు డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ మోనోకాట్ అంటే ఏంటి, డైకాట్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇఫ్ సింగిల్ కాటిలేడన్ అనేది ఉంటే దాన్ని మనం మోనోకాట్ సీడ్ అంటాం. టూ కాటిలేడన్స్ అనేవి ఉంటే దాన్ని మనం డైకాట్ సీడ్ అంటాం. సో ఈ కాటిలేడన్స్ అంటే ఏంటి, మనకు ఎలా తెలుస్తాయి అని మీకు ఒక డౌట్ ఉంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మీరు ఏదైనా ఒక సీడ్ తీసుకోండి, మీ ఇంట్లో దొరికే ఏ సీడ్స్ అయినా తీసుకోండి, మీరు దాన్ని బ్రేక్ చేస్తే అది కరెక్ట్గా 2 ఈక్వల్ హాఫ్స్ అయిందంటే అది డైకాట్ సీడ్. అలా అవ్వలేకపోయింది అంటే అది మోనోకాట్ సీడ్. ఇప్పుడు మ్యాంగో తీసుకోండి, మ్యాంగోని మీరు మ్యాంగో సీడ్ని 2గా బ్రేక్ చేయగలమా? చేయలేం. సో అది మోనోకాట్ సీడ్. కోకోనట్ని మనం బ్రేక్ చేయగలమా? చేయలేం. సో అది మోనోకాట్. సో డైకాట్కి వచ్చేసరికి పీనట్ తెలుసు కదా అందరికీ, వేరుశెనగ పప్పు. సో పీనట్ని మీరు 2గా బ్రేక్ చేయొచ్చు ఈక్వల్ హాఫ్స్గా. సో అది డైకాట్. పీస్, వెజిటేబుల్ పీస్ తెలుసు కదా అందరికీ, ఆ పీస్ని మీరు పీస్ సీడ్ని 2గా బ్రేక్ చేయొచ్చు కదా, అది కూడా డైకాట్. సో ఇలా మోనోకాట్కి డైకాట్కి డిఫరెన్స్ అనేది ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్. సో ఈ డైకాట్ సీడ్లో సీడ్ చుట్టూ ప్రతి ఒక్క సీడ్కి సీడ్ కోట్ ఉంటుంది. సో ఈ సీడ్ కోట్ అనేది సీడ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ సీడ్ కోట్ వచ్చేసి డైకాట్ సీడ్స్లో 2 లేయర్స్గా ఉంటుంది.
ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. సో ఇన్నర్ లేయర్ అనేది ఏదైతే ఉందో దీన్ని టెగ్మెన్ అంటాం. అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని టెస్టా అంటాం. ఓకే, ఇవి 2 లేయర్స్ సీడ్లో. డైకాట్ సీడ్లో మాత్రమే 2 లేయర్స్ ఉంటాయి. మోనోకాట్ సీడ్లో ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హైలం. ఈ హైలం అనేది ఒక సీడ్లో ఒక చిన్న అటాచ్మెంట్ అండి. సీడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోయాబీన్ తీసుకుంటే మీకు బ్రౌన్ కలర్లో ఒక స్పాట్ అనేది కనిపిస్తుంది, దాన్నే మనం హైలం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మైక్రోపైల్. మైక్రోపైల్ అంటే హైలంకి కిందనే మైక్రోపైల్ అనేది ఉంటుంది. ఈ మైక్రోపైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వాటర్ కానీ లేదా గ్యాషియస్ ఎక్స్చేంజ్ కానీ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్గా మైక్రోపైల్ అనేది యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో ఇన్ డైకాట్ సీడ్స్. ఎంబ్రియోలో రాడికల్ ఉంటుంది. ఈ రాడికల్ అనేది గ్రో అయిన తర్వాత ఫ్యూచర్లో రూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్లూమ్యూల్ ఉంటుంది. ప్లూమ్యూల్ అనేది షూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ హైపోకోటైల్ అండ్ ఎపోకోటైల్ అండ్ కాటిలేడన్స్. సో డైకాట్ కాబట్టి మనకి 2 కాటిలేడన్స్ అనేవి ఉంటాయి. ఈ కాటిలేడన్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. ఓకే, అండ్ లాస్ట్ ఇదిగోండి మనం చెప్పుకున్నాం కదా. సో ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైకాట్ సీడ్స్ ఆర్ నాన్ ఎండోస్పర్మిక్. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ సీడ్. అండ్ నెక్స్ట్ సో ఇది డైకాట్ సీడ్ అనాటమీ. సో దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇది సీడ్ నేను చెప్పాను కదా, సీడ్కి ఇక్కడ కార్నర్లో బ్రౌన్ కలర్లో ఏదైతే ఉంటుందో దీన్ని మనం హైలం అంటాం. అండ్ దీని పైనే ఉన్న లేయర్ మైక్రోపైల్. ఇది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్కి హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఇది సీడ్ కోట్. ఓకే, అండ్ కమింగ్ హియర్ ఇది ప్లూమ్యూల్. ఇది నెక్స్ట్ డెవలప్ అయ్యి చూసారా ఇక్కడ షూట్ వస్తుంది డెవలప్ అవ్వడానికి, పైకి రావడానికి. ఇది నెక్స్ట్ డెవలప్ అయ్యే షూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుంది. పైకి గ్రో అయిన తర్వాత ఇది షూట్ సిస్టమ్ అవుతుంది మనకి. అండ్ రాడికల్ ఇది కింద రూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ ఇవి కాటిలేడన్స్ అండ్ ఇది హైపోకోటైల్. ఏ టిష్యూ అయితే షూట్గా ఎక్స్టెండ్ అవుతుంటుందో ఆ ఎలాంగేట్ అవుతున్న టిష్యూనే మనం హైపోకోటైల్ అంటాం. ఓకే, ఇది డైకాట్ సీడ్ అనాటమీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ సీడ్. మోనోకాట్ సీడ్లో మనకి ఏముంటుందంటే సీడ్ కోట్ అనేది ఫ్రూట్ వాల్తో మర్జ్ అయిపోయి ఉంటుంది. అంటే సీడ్ కోట్కి ఫ్రూట్ వాల్కి మనం డిఫరెన్సియేషన్ అనేది అంత చెప్పలేం, ఈ రెండు మర్జ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మోనోకాట్ సీడ్లో. అండ్ ఎండోస్పర్మ్ అనేది ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ అల్యూరాన్ లేయర్. ఈ అల్యూరాన్ లేయర్ మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు, సో జైగోట్ అనేది మనకి ఎంబ్రియోగా కన్వర్ట్ అయింది. ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దీనికి న్యూరిష్మెంట్ మొత్తం ప్రొవైడ్ చేసేది ఈ అల్యూరాన్ లేయర్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎంబ్రియో. ఎంబ్రియోలో మనకు స్క్యూటెల్లం ఉంటుంది, ప్లూమ్యూల్ ఉంటుంది, రాడికల్ ఉంటుంది. ఈ స్క్యూటెల్లంనే మనం కాటిలేడన్ అంటాం. మోనోకాట్ సీడ్ కాబట్టి సింగిల్ కాటిలేడన్. అండ్ నెక్స్ట్ ప్లూమ్యూల్. ఈ ప్లూమ్యూల్ కోలియోప్టైల్ అంటే ఏదైతే నెక్స్ట్ షూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుందో దాన్ని మనం మోనోకాట్ సీడ్స్లో కోలియోప్టైల్ అంటాం. ఏదైతే రూట్ సిస్టమ్గా డెవలప్ అవుతుందో దాన్ని మనం కోలియోరైజా అంటాం మోనోకాట్ సీడ్స్లో. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ సీడ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మేజ్ సీడ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీన్ని మనం 2గా డివైడ్ చేయగలమా, చేయలేం. సో ఇది ఏ టైప్ ఆఫ్ సీడ్, మోనోకాట్ సీడ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. సో ఈ డయాగ్రామ్లో చూద్దాం మనం. చూడండి ఇది సీడ్ కోట్. సీడ్ కోట్ అనేది ఫ్రూట్ వాల్తో ఇక్కడ మర్జ్ అయిపోయింది. సో ఈ రెండింటిని మనం డిఫరెన్సియేషన్ చేయలేం. అలా కాకుండా డైకాట్ సీడ్లో మనకి టెస్టా, టెగ్మెన్ అండ్ 2 ఉంటాయి. ఇవి దేంట్లో డైకాట్లో. మోనోకాట్లో అలా కాదు, 2 మర్జ్ అయిపోయి ఉంటాయి మనకి. ఓకే, ఇది అల్యూరాన్ లేయర్. ఇది ఏం చేస్తుంది, న్యూరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎంబ్రియోకి. ఓకే, అండ్ ఇది స్క్యూటెల్లం. సో ఇదే కాటిలేడన్ మనకి. ఇది కోలియోప్టైల్ అంటే షూట్గా నెక్స్ట్ డెవలప్ అయ్యే రీజియన్ ఇది. అండ్ ఇది కోలియోరైజా రూట్గా డెవలప్ అయ్యే రీజియన్. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సీడ్ డార్మెన్సీ. సో సీడ్ డార్మెన్సీ అంటే ఏంటి, ఈ సీడ్ డార్మెన్సీ అనేది ఎందుకు వస్తుంది. సో నేను ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్లాంట్స్కి యానిమల్స్కి డిఫరెన్స్తో చెప్తాను. సో యానిమల్స్కి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ఈస్టివేషన్, హైబర్నేషన్ అని 2 ప్రాసెసెస్ ఉన్నాయి.
సమ్మర్ సీజన్లో ఒకటి, వింటర్ సీజన్లో ఒకటి. వాటికి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ రెస్టింగ్ ఫేసెస్లోకి వెళ్ళిపోతాయి. అలా మన ప్లాంట్స్కి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే అసలు జర్మినేట్ అవ్వడం స్టాప్ చేసేసుకుంటాయి. ఈవెన్ అండర్ ప్రెజెన్స్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్, డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ఫేవరబుల్ కండిషన్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ద ప్లాంట్, టెంపరేచర్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ కానివ్వండి, ఏదైనా కానీ అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా సీడ్ అనేది జర్మినేట్ అవ్వదు. సీడ్ విల్ ఫెయిల్ టు జర్మినేట్. అది కూడా పాడైపోయిన సీడ్ కాదు, వయబుల్ సీడ్ అంటే మెచ్యూర్ అయిన సీడ్ ఏదైతే ఉంటుందో అది జర్మినేట్ అవ్వదు. అలా జర్మినేట్ అవ్వకపోతే దాన్ని మనం సీడ్ డార్మెన్సీ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఆ సీడ్ డార్మెంట్ స్టేజ్లో ఉంది అని మనం చెప్పచ్చు. సో ఈ డార్మెన్సీ రావడానికి ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అంటే హార్డ్ సీడ్ కోట్. సో ఈ సీడ్ చుట్టూ సీడ్ కోట్ అనేది ఉంటుంది. సో ఈ సీడ్ కోట్ అనేది ఒకవేళ హార్డ్గా ఉంటే దీన్ని బ్రేక్ చేయలేని కండిషన్స్లో సీడ్ అనేది సీడ్ డార్మెన్సీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో. ఎంబ్రియో అనేది ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడు సీడ్ జర్మినేషన్ జరగదు. సో మన ప్రాసెస్ ఏంటి, ఇమ్మెచ్యూర్ అనేది మెచ్యూర్ ఎంబ్రియోగా కన్వర్ట్ అవ్వాలి. మెచ్యూర్ ఎంబ్రియోగా కన్వర్ట్ అయిన తర్వాత జర్మినేషన్ జరగాలి. సో అది ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఆగిపోతే మనకు జర్మినేషన్ జరగదు. ఇది సెకండ్ రీజన్. థర్డ్ ఈస్ జర్మినేషన్ ఇన్హిబిటర్స్, అంటే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ లైక్ అబ్సిసిక్ యాసిడ్ ఏవైతే ఉంటాయో ఇవి ఆ ఎంబ్రియోలో కానీ ఎక్కువైపోతే, వాటి కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే సీడ్ జర్మినేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది థర్డ్ కండిషన్. నెక్స్ట్ లైట్ ఆర్ టెంపరేచర్ రిక్వైర్మెంట్స్. సో ఇందులో ఏంటంటే మనకు తెలియని పాయింట్ ఏంటంటే లైట్ ఉంది, టెంపరేచర్ ఉంది అని మనం అనుకుంటాం. అది లో, హై, ఆప్టిమమ్ 3 ఫేసెస్ ఉన్నాయి. సో ఈ 3 ఫేసెస్లో లోగా ఉన్న జర్మినేషన్ జరగదు, హైగా ఉన్న జర్మినేషన్ జరగదు. సో ఎప్పుడైతే ప్లాంట్కి ఆప్టిమమ్ లైట్ అండ్ టెంపరేచర్ అనేవి అవైలబుల్గా ఉంటాయో అప్పుడే జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ 4 రీజన్స్ వల్ల ప్లాంట్లో జర్మినేషన్ అనేది జరగదు. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ డార్మెన్సీని బ్రేక్ చేయడానికి, సో సీడ్ జర్మినేట్ అవ్వట్లేదని మనం అలాగే వదిలేయలేం కదా. సో ఆ సీడ్ జర్మినేట్ అయ్యేలా మనం చేయాలి. ఆ సీడ్ జర్మినేట్ అయ్యేలా చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్సే మెకానికల్ మెథడ్స్ అండ్ కెమికల్ మెథడ్స్. మెకానికల్ మెథడ్స్ వచ్చేసి స్కారిఫికేషన్ అండ్ స్ట్రాటిఫికేషన్ అండ్ కెమికల్ మెథడ్. కెమికల్ మెథడ్ ఇంక్లూడ్స్ ద యూజ్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసి ఆ డార్మెన్సీ అనేది మనం బ్రేక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా మెకానికల్ కిందే వస్తుంది, వాటర్ సోకింగ్. ఓకే, సో ఈ స్కారిఫికేషన్లో మనం ఏం చేస్తామంటే ఆ పైన సీడ్ చుట్టూ ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక హార్డ్ సర్ఫేస్కి రబ్ చేస్తాం. రబ్ చేసి ఆ చుట్టూ ఉన్న హార్డ్ సీడ్ కోట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాం. అప్పుడు జర్మినేషన్కి ఆ సీడ్ బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. అది స్కారిఫికేషన్. నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ అంటే కోల్డ్ వాటర్కి లేదా కోల్డ్ టెంపరేచర్స్కి ఆ సీడ్ అనే దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాం. అప్పుడు ఆ సీడ్ ఆ తర్వాత దాన్ని మళ్ళీ హాట్ వాటర్కి ఎక్స్పోజ్ చేస్తాం. అంటే న్యాచురల్ కండిషన్స్ ఉన్నాయి అని ఆ సీడ్ ఫీల్ అయ్యి మళ్ళీ జర్మినేషన్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఇది స్ట్రాటిఫికేషన్. ఓకే, కమింగ్ టు థర్డ్ మెథడ్, కెమికల్స్ జిబ్బరెలిన్స్ యూస్ చేస్తాం అండ్ యాసిడ్స్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనం యూస్ చేస్తాం. సీడ్ జర్మినేషన్ డార్మెన్సీని మనం బ్రేక్ చేసి అది జర్మినేట్ అవ్వడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్లో సీడ్స్ని తీసుకెళ్ళి మనం సోక్ చేసి తర్వాత వాటిని తీసి బయట పెట్టేస్తే ఆ జర్మినేషన్ అనేది జరుగుతుంది సీడ్స్లోకి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సోకింగ్ ఫర్ 24 to 48 hours. వాటర్లో అంటే మైల్డ్ డార్మెన్సీ అనేది ఉన్నప్పుడు మనం ఈ వాటర్ సోకింగ్ అనేది ఫాలో అవుతాం. అంటే వెరీ లీస్ట్ డార్మెన్సీకి మనం కెమికల్ ట్రీట్మెంట్స్, స్కారిఫికేషన్, స్ట్రాటిఫికేషన్ అవసరం లేదు. వెరీ లైట్ డార్మెన్సీ స్టేట్లో ఉన్నప్పుడు వాటర్లో సోకింగ్ అనేది చేసేస్తాం. ఓకే, సో ఇది సీడ్ డార్మెన్సీ. నెక్స్ట్ ఇప్పుడు సీడ్ డార్మెన్సీని మీకు ఈజీగా గుర్తుండేలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది ఇమ్మెచ్యూర్ సీడ్. మనకు ఒక ఇమ్మెచ్యూర్ సీడ్ ఉంది. అది రైప్ అయిన తర్వాత మెచ్యూర్ కండిషన్కి వస్తుంది. ఫేవరబుల్ కండిషన్స్ కానీ ఈ సీడ్కి అవైలబుల్గా ఉంటే అది డైరెక్ట్ ఫేవరబుల్ కండిషన్స్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇది మనం వాటర్ అనేది ఇంబైబ్ చేసుకుంటుంది. సో సీడ్స్ మనం నాటిన తర్వాత వాటరింగ్ ఇస్తాం కదా, ఆ వాటర్ని ఇది ఇంబైబ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది. ఆ వాటర్ని ఇంబైబ్ చేసుకొని స్వెల్ అవుతుంది.
స్వెల్ అయిన తర్వాత లోపల ఎంజైమ్ యాక్టివేషన్ అనేది జరిగి ఆ సీడ్ కోట్ టెస్టా అంటే అవుటర్ లేయర్ అండి. టెస్టా టెగ్మెంట్ 2 లేయర్స్ ఉన్నాయి సీడ్ కోట్లో. అవుటర్ లేయర్ టెస్టా, ఈ టెస్టా అనేది బ్రేక్ అయ్యి సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు జరిగే ప్రాసెస్. ఒకవేళ ఫేవరబుల్ కండిషన్స్ ఉండి కూడా జర్మినేషన్ జరగకపోతే మనం ఏమేం చేయాలి? స్కారిఫికేషన్ చేయాలి, స్ట్రాటిఫికేషన్ చేయొచ్చు, లేదా ఆ సీడ్స్ని వైట్ అండ్ రెడ్ లైట్కి ఎక్స్పోజ్ చేయొచ్చు, హాట్ వాటర్లో సోక్ చేయొచ్చు, లేదా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనం సోక్ చేసుకోవచ్చు, ఆర్ హార్మోన్స్ లైక్ జిబరెలిన్స్ అనేవి యూస్ చేస్తాం. వీటిలో సోక్ చేసిన తర్వాత ఆ సీడ్ డార్మెంట్ స్టేజ్ నుంచి డార్మెన్సీ బ్రేక్ చేసుకుని జర్మినేషన్ అనేది చేస్తుంది. ఓకే, ఇది సీడ్ డార్మెన్సీ. నెక్స్ట్ కమింగ్ టు సీడ్ జర్మినేషన్. సీడ్ డార్మెన్సీ అయింది, ఇప్పుడు ఏమవ్వాలి? సీడ్ జర్మినేట్ అవ్వాలి. సో వాట్ ఈజ్ సీడ్ జర్మినేషన్? సో ఆ ఎంబ్రియోలో నుంచి సీడ్లింగ్ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ ఎంబ్రియో టు సీడ్లింగ్ బయటకు వచ్చే ప్రాసెస్ మొత్తాన్ని మనం సీడ్ జర్మినేషన్ అంటాం. గ్రోత్ ఆఫ్ ఎంబ్రియో ఇంటూ సీడ్లింగ్, దీన్ని మనం సీడ్ జర్మినేషన్ అంటాం. సో ఈ సీడ్ జర్మినేషన్ అనేది ఎనీ టైప్స్ ఉంది. ఈ సీడ్ జర్మినేషన్ 2 టైప్స్ ఉంది. ఒకటి ఎపిజియల్, ఇంకోటి హైపోజియల్. ఎపిజియల్లో ఏమవుతుంది? సో ఇన్ కేస్ ఆఫ్ ఎపిజియల్ జర్మినేషన్, సో కాటిలేడన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ సీడ్ ప్లేస్ చేసాం, ఈ సీడ్ బయటకు ప్లాంట్ వచ్చింది. ఈ ప్లాంట్తో పాటు ఈ సీడ్లింగ్తో పాటు ఆ కాటిలేడన్ పైకి తీసుకెళ్ళిపోతుంది. ఆ కాటిలేడన్ ఇక ఆగిపోయి పైన లీవ్స్ వస్తాయి మనకి. సో ఇలా జరిగితే ఇది ఎపిజియల్ జర్మినేషన్. ఎగ్జాంపుల్ బీన్. ఒకవేళ అలా కాకుండా, సో ఇది సర్ఫేస్, ఇక్కడ మనం సీడ్ పెట్టాం, సో ఈ కాటిలేడన్ ఇలానే ఉండిపోయింది, ఇందులో నుంచి ప్లూమ్యూల్ బయటకు వచ్చింది, రాడికల్ ఇలా వచ్చేసింది, ప్లూమ్యూల్ ఇలా వచ్చి ఇక్కడ లీవ్స్ మళ్ళీ జర్మినేషన్ నెక్స్ట్ సీడ్లింగ్గా డెవలప్ అయిపోయింది. ఇలా ప్రాసెస్ జరిగితే కాటిలేడన్ కిందే ఆగిపోతే బిలో ద సాయిల్ సర్ఫేస్, దాన్ని మనం హైపోజియల్ జర్మినేషన్ అంటాం. ఎగ్జాంపుల్ మెయిస్. ఓకే, సో ఈ సీడ్ జర్మినేషన్ జరగడానికి మనకి ఏమేమి కండిషన్స్ కావాలి అంటే, సో ఇక్కడ మీరు ఒక టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఆప్టిమమ్. ఆప్టిమమ్ వాటర్ ఉండాలి, ఆప్టిమమ్ ఆక్సిజన్ ఉండాలి, ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి, అండ్ ఆల్సో ఆప్టిమమ్ లైట్. సో ఈ 4 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సీడ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ సీడ్ జర్మినేషన్. చూడండి డయాగ్రామ్లో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీరు ప్లేస్ చేసిన సీడ్, అందులో నుంచి రాడికల్ బయటకు వచ్చింది. సో రాడికల్ కింద గ్రో అవుతుంది అండ్ కాటిలేడన్ అనేదాన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. పైకి తీసుకెళ్ళిపోయి కాటిలేడన్ ఇప్పుడు ఎక్కడుంది? అబోవ్ ద సాయిల్ సర్ఫేస్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఎపిజియల్ జర్మినేషన్. అండ్ కమింగ్ టు హైపోజియల్ జర్మినేషన్, సో మనం ప్లేస్ చేసిన సీడ్ రాడికల్ వచ్చింది అండ్ ప్లూమ్యూల్ వచ్చింది, అండ్ రాడికల్ కిందకి రూట్ సిస్టమ్ వచ్చింది, ప్లూమ్యూల్ పైకి షూట్ సిస్టమ్ వెళ్తుంది. ఓకే, సో మన కాటిలేడన్ బిలో ద సాయిల్ సర్ఫేసే ఆగిపోయింది. సో దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ హైపోజియల్ జర్మినేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ phases of germination. So germination has 4 phases. ఆ ఎంబ్రియో నుంచి సీడ్లింగ్ రావడానికి మధ్యలో 4 phases జరుగుతాయి. సేమ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ సీడ్ని ప్లేస్ చేసి మనం వాటరింగ్ అనేది ఇచ్చినప్పుడు ఆ సీడ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అబ్జర్వ్ చేసుకొని స్వెల్లింగ్ అనేది జరుగుతుంది. సో దీన్నే మనం ఇంబైబిషన్ అంటాం. వాటర్ని స్వెల్ చేసుకొని కొంచెం నెక్స్ట్ ల్యాగ్ ఫేస్లోకి వెళ్ళిపోతుందండి. ల్యాగ్ ఫేస్ అంటే బయటకు మనకి ఏ ప్రాసెస్ అనేది మనకు కనిపించదు, కానీ సీడ్ లోపల మాత్రం కొన్ని ప్రాసెసెస్ అనేది జరుగుతుంటాయి. అదేంటి అంటే ఎంజైమ్ యాక్టివేషన్. జర్మినేషన్కి ఏవేవైతే ఎంజైమ్స్ అనేది దానికి అవసరం అవుతాయో ఆ ఎంజైమ్స్ అన్నిటిని ఇది యాక్టివేట్ చేసుకుంటుంది లోపల. అది సెకండ్ ఫేజ్, ల్యాగ్ ఫేజ్. నెక్స్ట్ ఈస్ రాడికల్ ఎమర్జెన్స్. సో ఈ సీడ్లో ఇప్పుడు వాటర్ అబ్జర్వ్ చేసుకుంది, ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోయాయి, ఫస్ట్ కిందకి రాడికల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సీడ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్, తర్వాత ప్లూమ్యూల్ వచ్చి పైకి సీడ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇవి ఫోర్ ఫేసెస్ ఆఫ్ జర్మినేషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సీడ్ ప్రొడక్షన్. సో ఇది అయిపోయాక నేను మీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా నేను డిస్కస్ చేస్తాను ప్రీవియస్గా. ఓకే, సీడ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాటర్ చూసి అందరూ చాలా పెద్ద టాపిక్ అనుకుంటారండి, కానీ ఇక్కడ ఏమీ ఉండదు, చాలా చిన్న టాపిక్ ఇది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మనకు సీడ్ ప్రొడక్షన్లో 4 క్లాసెస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ అండ్ సర్టిఫైడ్ సీడ్.
ఈ 4 సీడ్స్ని ఎవరైనా యూస్ చేయాలి, ఎవరైనా ఈ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. అండ్ మీకు ముందే నేను ఇన్ఫామ్ చేస్తున్నాను, ఇంకోటి ఏంటంటే జనరల్గా 5 క్లాసెస్ ఉండేవి ఇంతకుముందు, కానీ ప్రెజెంట్ 4 ఉన్నాయి మనకి. ఆ 5 ఏంటి అంటే, ఇంకోటి రిజిస్టర్డ్ సీడ్ ఉండాలి ఫౌండేషన్ సీడ్ తర్వాత. ఇండియాలో రిజిస్టర్డ్ సీడ్ని సీడ్ క్లాసెస్ నుంచి ఒమిట్ చేశారండి. ఓకే, సో రిజిస్టర్డ్ సీడ్ ఈస్ ఒమిటెడ్ అండ్ వీ హ్యావ్ నౌ 4 క్లాసెస్ ఆఫ్ సీడ్: న్యూక్లియస్ సీడ్, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్ అండ్ సర్టిఫైడ్ సీడ్. సో ఫస్ట్ న్యూక్లియస్ సీడ్. ఈ న్యూక్లియస్ సీడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒరిజినల్ సీడ్. సో ఫస్ట్ మనం ఏదైతే ప్లాంటింగ్ అనేది చేసుకున్నామో వాటిలో నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ లేని హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒరిజినల్ సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూక్లియస్ సీడ్ అంటాం. సో ఈ సీడ్లో మనం ఫర్దర్గా మల్టిప్లై చేసుకోవడానికి ఈ ఒరిజినల్ సీడ్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. ప్లాంట్ బ్రీడర్స్ అనేవాళ్ళు ఈ సీడ్ని యూస్ చేసుకుంటారు. ఇంకెవరికి ఈ సీడ్ యూస్ చేసుకోవడానికి రైట్స్ లేవండి. వాళ్ళు ఈ సీడ్ని మల్టిప్లై చేసి అండ్ ఇట్ లీడ్స్ టు ద బేసిస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ నెక్స్ట్ సీడ్స్, అంటే బ్రీడర్స్ సీడ్స్, ఫౌండేషన్ సీడ్స్, సర్టిఫైడ్ సీడ్స్. ఈ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే న్యూక్లియస్ సీడ్. సో ఈ సీడ్స్కి మెయిన్ బేసిస్ వచ్చేసి న్యూక్లియస్ సీడ్. సో హైయెస్ట్ జెనెటిక్ ప్యూరిటీ అండ్ ఆల్సో ఫిజికల్ ప్యూరిటీ, అంటే 100% ఫిజికల్ ప్యూరిటీ అండ్ జెనెటిక్ ప్యూరిటీ ఏ సీడ్లో ఉంటుంది అంటే న్యూక్లియస్ సీడ్లో ఉంటుంది. ఓకే, ఇది న్యూక్లియస్ సీడ్ అండ్ దీనికి నో ట్యాగ్. సో ఈ సీడ్కి ట్యాగ్ కలర్ అనేది ఏం లేదు. ఇట్స్ జస్ట్ న్యూక్లియస్ సీడ్. బ్రీడర్స్ దగ్గర ఉంటుంది ఒరిజినల్ సీడ్ విత్ 100% ఫిజికల్ అండ్ జెనెటికల్ ప్యూరిటీ. ఏ సీడ్ అంటే న్యూక్లియస్ సీడ్. అండ్ నెక్స్ట్ ఈస్ బ్రీడర్ సీడ్. సో బ్రీడర్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్. బ్రీడర్ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? న్యూక్లియస్ సీడ్ని మల్టిప్లై చేసి ప్రొడ్యూస్ చేస్తే మనకు వచ్చింది బ్రీడర్ సీడ్. సో ఇట్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ న్యూక్లియస్ సీడ్. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి బ్రీడర్ సీడ్లో. అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్. దీన్ని ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేస్తారు అంటే ప్లాంట్ బ్రీడర్స్ మాత్రమే ఈ బ్రీడర్ సీడ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, బ్రీడర్ సీడ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ప్లాంట్ బ్రీడర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్స్ 100% ఫిజికల్ అండ్ జెనెటిక్ ప్యూర్ సీడ్. అండ్ ఇందులో కూడా మోస్ట్లీ 100% అని చెప్పలేం, కానీ 99% ఫిజికల్ అండ్ జెనెటిక్ ప్యూరిటీ అనేది మెయింటైన్ చేసేది బ్రీడర్ సీడ్లో. ఓకే, అండ్ ఈ సీడ్కి సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ గోల్డెన్ ఎల్లో కలర్ ట్యాగ్ అనేది ఇచ్చింది. విచ్ ట్యాగ్ ఈస్ గివెన్ టు బ్రీడర్ సీడ్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్ ట్యాగ్ అని మనం చెప్తాం. ఓకే, ఇవి 2 types ఆఫ్ సీడ్స్: న్యూక్లియస్ సీడ్ అండ్ బ్రీడర్ సీడ్. నెక్స్ట్ కమింగ్ టు ఫౌండేషన్ సీడ్. సో ఈ ఫౌండేషన్ సీడ్, సో దిస్ ఫౌండేషన్ సీడ్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్, అంటే దీని ముందేముంది? బ్రీడర్ సీడ్. సో ఇట్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ బ్రీడర్ సీడ్. ఓకే, అండ్ ఈ సీడ్స్ని ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఈ సీడ్స్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు వచ్చేసి సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీస్. సో ఆ బ్రీడర్స్ని తెచ్చుకొని మల్టిప్లై చేసుకొని సీడ్ సర్టిఫికేషన్ ఉన్న ఏజెన్సీస్ ఏవేవైతే ఉంటాయో వాళ్ళు మల్టిప్లై చేసి నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వీళ్ళు అమ్ముకుంటారు ఆ సీడ్స్ని. ఓకే, అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది ఈ ఫౌండేషన్ సీడ్కి వైట్ కలర్ ట్యాగ్ అనేది ఇచ్చింది. దిస్ ఈస్ రిగార్డింగ్ ఫౌండేషన్ సీడ్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్లాస్ ఆఫ్ సీడ్, సర్టిఫైడ్ సీడ్. ఈ సర్టిఫైడ్ సీడ్ వచ్చేసి ఇట్ ఈస్ ద ప్రోజనీ ఆఫ్ ఫౌండేషన్ సీడ్. సో ఈ ఫౌండేషన్ సీడ్ని మల్టిప్లై చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్ సీడ్స్ సర్టిఫైడ్ సీడ్స్. ఈ సీడ్స్ మనం ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, జనరల్ షాప్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. మనకు అవైలబిలిటీగా ఉండే సీడ్స్ ఏంటి అంటే ఈ సర్టిఫైడ్ సీడ్స్. ఈ సర్టిఫైడ్ సీడ్స్కి సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది బ్లూ కలర్ ట్యాగ్ అనేది ఇచ్చింది. అండ్ ఈ సీడ్స్కి బ్లూ కలరే కాకుండా అజ్యూర్ బ్లూ అనే ఆప్షన్ ఉన్నా కానీ ఒకవేళ మీకు ఎగ్జామ్లో అది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఓకే, సో ఇవి సీడ్ ప్రొడక్షన్లో 4 classes ఆఫ్ సీడ్స్. అండ్ దిస్ ఈజ్ టుడేస్ టాపిక్. అండ్ మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను. అందులో నుంచే నేను ఇప్పుడు మీకు చెప్పిన జనరల్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనేది చెప్తాను. సో ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి హైపోజియల్ జర్మినేషన్. సో హైపోజియల్ జర్మినేషన్ ఎక్కడ వస్తుంది? టైప్స్ ఆఫ్ జర్మినేషన్లో ఎపిజియల్ అండ్ హైపోజియల్. హైపోజియల్ జర్మినేషన్ డెఫినేషన్. ఓకే, హైపోజియల్ ఆర్ ఎపిజియల్ ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో టైప్స్ ఆఫ్ జర్మినేషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది. హైపోజియల్ మోస్ట్లీ ఎపిజియల్ అనుకుంటున్నాను. ఎపిజియల్ జర్మినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఫౌండేషన్ సీడ్.
ఆర్ బ్రీడర్ సీడ్స్. సో ఇవి వేటి ప్రోజనీస్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక క్వశ్చన్ ఉండాలండి. సో జర్మినేషన్స్లో టైప్స్ ఆఫ్ సీడ్, డార్మెన్సీ బ్రేకింగ్ ట్రీట్మెంట్స్. డార్మెన్సీ బ్రేకింగ్లో స్కారిఫికేషన్ డెఫినేషన్ అడిగాడు. రిమూవల్ ఆఫ్ హార్డ్ కోట్ బై రబ్బింగ్ టు ద హార్డ్ సర్ఫేస్. సో డెఫినేషన్ అడిగాడు స్కారిఫికేషన్. సో ఈ 3 క్వశ్చన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? జస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్ నుంచి వచ్చాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మనం ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎంత మ్యాటర్ చదవాలి అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఇవి కాకుండా ఏవేవో ఆర్థోడాక్స్ సీడ్స్, రికాల్సిట్రెంట్ సీడ్స్, టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇచ్చాడని అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ చదువుకుంటే మనకు టైం వేస్ట్. మనకు టైం చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ టైంలో మనకి ఏవి ఇంపార్టెంటో ఆ మ్యాటర్ మాత్రమే మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతాం. సో చూస్ వైజ్లీ వాట్ టు ప్రిపేర్. అండ్ మేము కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది FSOకి. సో ప్లీజ్ చెక్అవుట్ ఐక్తా IAS అకాడమీ యాప్. కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. FSO పార్ట్ బి ఎక్సెప్షనల్లీ ఫర్ ఫారెస్ట్రీ. ఎందుకంటే మీరు పార్ట్ బికి 75 మార్క్స్ ఉన్నాయి. 75 మార్క్స్లో మీరు అట్లీస్ట్ 40 to 50 బిట్స్ ఆన్సర్ చేస్తున్నా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు ఇందులో. అండ్ మిగతా పార్ట్స్ అంటే మనం రీజనింగ్ ఈజీగా ఆన్సర్ చేసి రావచ్చు, యాప్టిట్యూడ్ ఆన్సర్ చేసి రావచ్చు. ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్. సో చూస్ వైజ్లీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఆల్సో కోర్స్ మీకు నచ్చితే, ఈ డెమో క్లాస్ నచ్చితే పర్చేస్ చేయండి. సో మొత్తం కాన్సెప్ట్స్ అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ కాన్సెప్ట్స్ మీకు నేను అందిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.